మరణాత జీవాహారమును ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు మా ప్రేమపూర్వకమైన ఆహ్వానము తెలియచేయించు ఉన్నాము. ఈ కార్యక్రమము మిమ్మలను ఆత్మీయంగా బలపరుస్తున్నదని, క్రీస్తు యేసు వారి యొక్క రెండవ రాక కొరకు మిమ్మలను సిద్ధము చేయించున్నదని మేము నమ్ముచున్నాము. ప్రతి ఉదయము దేవుని యొక్క వాక్య ధ్యానముతో మీ దినమును ఆరంభించి తద్వారా దేవుని సహాయము మీరు పొందుకొనవలనని మేము ఆశించు ఉన్నాము. ప్రేయర్ విన్స్. ప్రార్థన నిన్ను గెలిపిస్తుంది. మానవుని యొక్క జీవితంలో పోరాటములు అనేకమైనవి ఉన్నవి. కొన్ని పర్యాయములో కొందరికి వారి జీవితమే పోరాటముగా ఉంది. For some, if they have battles in life, for some, life itself is a battle. Sometimes this battle is associated with flesh, and sometimes it is also associated with soul and spirit. But the truth is, there are many battles in life. మానవుని యొక్క జీవితంలో అనేకమైన పోరాటములు ఉన్నవి. ఈ ఉదయకాల సమయమందు నీ జీవితంలో కూడా ఒక పోరాటం ఉన్నది. నిశ్చయముగా పోరాటం ఉన్నది. దేవుని యందు ఉన్నవారికి సైతము పోరాటం ఉన్నది. Often we think that Jesus saved us to be away from battles. పోరాటము లేకుండా క్రీస్తు యేసు మనలను రక్షించాడని మనము తలస్తూ ఉంటాము. కానీ వాస్తవ సత్యం ఏమిటి అనగా, క్రీస్తు యేసుని అంగీకరించిన ఆ గడియలోనే నిన్ను ఒక పోరాట యోధునిగా ఆయన సిద్ధము చేయించు ఉన్నాడు. And he leads you into a battlefield. ఒక యుద్ధ భూమిలోనికి నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. అయితే శుభవార్త ఏమిటనగా, whosoever is in Christ Jesus, క్రీస్తు యేసునందున్న వారు, they always win their battles because of the ability he gives them. క్రీస్తు యేసునందున్న వారు, ఆయన సహాయం అందుకున్న వారు, వారు పోరాటములో ఉండి ఉన్నను నిశ్చయముగా తప్పక వారు గెలుచువారై ఉన్నారు. పాత నిబంధనలో మోషే అనే భక్తుడు ఉన్నాడు. నిర్గమకాండము 17వ అధ్యాయములో ఒక పోరాటములో మోషే ఉన్నాడు. సీను అరణ్యములో వారు చేరిన తరువాత రెఫీదీము అను స్థలమునకు వచ్చేసరికి ఇశ్రాయేలీయులు త్రాగుటకు నీళ్లు లేనందున వారు మోషేతో వాదించుచు ఉన్నారు. వారు మోషేతో వాదించుచు దేవుని శోధించుచున్న వారిగా వారు ఉన్నారు. అందుకని మోషే నిట్టూర్పు విడుచుచు, మీరు నాతో వాదించనేలా, దేవుని శోధింపనేలా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమయమందు అనగా పోరాటములో ఉన్న మోషే చేసిన పని ఏమిటి? మన జీవితంలో చాలా పోరాటాలు మనకు ఎదురుగా నిలిచి ఉన్నాయి. అది శారీరకపరమైన పోరాటము కావచ్చు, లేక నీ ఆత్మతో ముడిపడి ఉన్న పోరాటము కావచ్చు, నీ కుటుంబము కావచ్చు, లేక నీ ఆర్థిక స్థితిగతులు కావచ్చు, లేక నీ సమాజము కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. నీ పోరాటం ఏదైనానో కూడా ఒకవేళ ఆ పోరాటంలో నీవు గెలవలనంటే నీకు కావలసింది దేవుని సహాయము. ఆ దేవుని సహాయమే నీవు ప్రార్థన అను క్రమములో నుండి నీవు పొందుకుంటున్నావు. మోషే మాట్లాడుచు, వారు త్రాగుటకు నీళ్లు లేనందున కొద్దిసేపటికి వీరు నన్ను రాళ్ళుతో కొట్టి చంపుదురని మాట్లాడచ్చు. అనగా అంత పోరాటము, అనగా ఇట్ ఈస్ అ బ్యాటిల్ ఆఫ్ లైఫ్. తన జీవితంతో ముడిపడి ఉన్న పోరాటము. అట్టి పోరాటములో మోషే చేసిన పని ఏమిటి అంటే, he went to God in prayer. దేవుని యొద్దకు ప్రార్థన మూలముగా చేరాడు. ఈ పోరాటం ఏదైనానో నీవు జయము పొందవలనంటే నీకు దేవుని సహాయము కావాలి. ఆ దేవుని సహాయమే ప్రార్థన అనో క్రమశిక్షణలో నీవు పొందుకోగలవు. Do you have the discipline of going to God in prayer in every moment of life? జీవితంలోని ప్రతి సందర్భములో కూడా ప్రార్థన మూలముగా దేవుని యొద్దకు చేరే క్రమశిక్షణ నీవు కలిగి ఉన్నావా? I don't know how your day is today. You might be in many battles, but if you can start with prayer, you will surely receive the help of God. అందుకనే మోషే అట్టి శోధనలో, అట్టి పోరాటములో, చావవలసిన పరిస్థితిని అతడు ఎదుర్కొన్న ఆ గడియలో దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థించక దేవుడు జవాబివ్వగా బండలో నుండి నీళ్లు రప్పించి మోషేకు సహాయము చేశాడు. నీ ముందు ఉన్న బండ ఏదైనానో, నీళ్లు రాని బండగా నీ ముందు నిలిచి ఉన్న పోరాటం ఉన్నదేమో, కానీ దేవుని సహాయముతో తప్పక
తప్పక నీ ముందు ఉన్న పోరాటంలో నీవు గెలవగలవు. మే ద విక్టరీ బి యోర్స్ ఇన్ ద డిసిప్లిన్ ఆఫ్ ప్రేయర్. లెట్స్ ప్రే. ప్రభువా, ప్రార్థనను క్రమమును నీవు మాకు నేర్పించా తండ్రి. మా పోరాటములో సహజ సిద్ధముగా మా శక్తి సామర్థ్యములను బేరీజు వేసుకొని మేము ముందుకు సాగుచూ ఉండగా ఈ ఉదయకాలం ముందు నీవు మాకు నేర్పించావు. ప్రార్థనను క్రమశిక్షణలో నుండి నీ సహాయమును మేము పొందుకొని ప్రభువా ప్రతి పోరాటములో మేము జయము కలిగి ఉండగలమని తండ్రి మాకు ఉపదేశించావు. కనుక తండ్రి, ప్రార్థన మూలముగా నీ యొద్దకు వస్తూ ఉన్నాము. మా పోరాటములో మాకు జయము దయచేయము. ప్రాణనాథుడైన క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. మారునాథ. గాడ్ బ్లెస్ యు.